హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ తల్లాడా. మీరు చూస్తున్నారు రామ్ తల్లాడా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఫ్రెంచ్లో కొన్ని హెల్పింగ్ వర్బ్స్ గురించి నేర్చుకుందాం. సో వీటి నేర్చుకోవడం వల్ల మనం ఫ్రెంచ్ని చాలా ఈజీగా మాట్లాడవచ్చు. అదేవిధంగా ఫ్రెంచ్ టెన్సెస్ నేర్చుకునేటప్పుడు వీటి యొక్క ఉపయోగం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. స్థితిని తెలియజేసేటటువంటి హెల్పింగ్ వెబ్స్ గురించి ఈ లెసన్లో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లో verb అంటే ద వెబ్స్ ఎత్ఖే. సో ఈరోజు ఫ్రెంచ్లో వెబ్స్ ఎత్ఖే అంటే అర్థం ఏంటంటే టు బీ అంటే ఉండడం. సో ఇది మన స్థితిని తెలియజేస్తుంది. మనం ఉన్నటువంటి స్థితిని, మన ప్రజెంట్ టెన్స్లో ఉన్నామా, లేదంటే పాస్ట్ టెన్స్లో ఉన్నామా, లేదంటే ఫ్యూచర్ టెన్స్లో ఉన్నామా అనే స్థితిని తెలియజేసేటువంటి వెర్బ్ని ఫ్రెంచ్లో ఎత్ఖే అంటారు. సో టు బీ అని అర్థం. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్లో బీ ఫార్మ్స్ ప్రజెంట్లో అయితే 3 ఉన్నాయి. యామ్ చూడండి, ప్రజెంట్లో యామ్, ఈజ్, ఆర్ ఉన్నాయి. సో ఎత్ఖే అంటే టు బీ ఉండటం అనమాట, మన స్థితిని తెలియజేస్తుంది. అదే పాస్ట్లో అయితే 2 ఉన్నాయి, వాజ్, వర్ 2 ఉన్నాయి. ఫ్యూచర్లో అయితే విల్ బీ ఉంది. ప్రజెంట్ ఇండికేటివ్ ఆఫ్ ద వెబ్ ఎత్ఖే. సో ప్రజెంట్ టెన్స్లో ఉండటం ఎలాగో ఈ వెబ్స్ ఎత్ఖే ద్వారా చూద్దాం. జే షుయి అంటే ఐఆమ్ అని అర్థం. త్యూఏ అంటే యు ఆర్ సింగులర్కి వాడతారు. ఇల్ ఏ ఎస్టీ అనేది సైలెంట్ లెటర్. ఇల్ ఏ ఈస్. నెక్స్ట్ వన్ ఎల్ ఏ ఎస్టీ సైలెంట్ లెటర్ ఎల్ఏ షీ ఈజ్. ను ఎస్ సైలెంట్ లెటర్ SOMMES సోమ్ అంటే వి ఆర్ మనము ఉన్నాము, మేము ఉన్నాము అని అర్థం వస్తుంది. సో వు ఎస్ సైలెంట్ లెటర్ అయినప్పటికీ ఇక్కడ ఈ ఓవెల్ కావడం వల్ల ఎస్కి ఈ జాయిన్ అవుతుంది అనమాట. ఊసెత్. సో ఎస్ సైలెంట్ లెటర్ ఇక్కడ. ఊసెత్ అంటే యు ఆర్ ప్లూరల్, మీరు ఉన్నారు అనే అర్థం వస్తుంది. ఇల్ సో టీ సైలెంట్ లెటర్, నాజల్ సౌండ్, ఓఎన్ నాజల్ సౌండ్. ఇక్కడ ఎస్ సైలెంట్ లెటర్. ఇల్ సో అంటే దే ఆర్. సో మస్కులిన్ నౌన్కి వాడతారు అనమాట, మస్కులిన్ నౌన్. నెక్స్ట్ వన్ ఎస్ సైలెంట్ లెటర్. సో టీ సైలెంట్ లెటర్. సో దే ఆర్. సో ఇల్సో అన్నా ఎల్సో అన్నా దే ఆర్ అని వాడతారు. సో మస్కులిన్స్ పర్సన్స్ అయితే ఇల్సో అని, ఫెమినిన్ పర్సన్స్ అయితే ఎల్సో అని వాడతారు. దానికి ఇంగ్లీష్లో అర్థం దే ఆర్ అని అర్థం వస్తుంది. పాస్ట్ టెన్స్ సంబంధించి ఎత్ఖే అంటే టు బీ ఉండటం అంటే మన స్థితిని తెలియజేసేటువంటి వెబ్స్ ఏంటంటే ఇంగ్లీష్లో అయితే వాజ్, వర్. సో ఫ్రెంచ్లో అవేంటో చూద్దాం. సో ఫ్రెంచ్కి వచ్చేపాటికి అవేంటో చూద్దాం. జే అపాస్ట్రఫీ ఏఐ జే అవుతుంది. ఏతే జే అంటే అర్థం ఏంటంటే ఐ వాజ్ అంటే నేను ఉన్నాను, గతంలో నేను ఉన్నాను అని అర్థం వస్తుంది. ఇంకొక అర్థం ఏంటంటే ఐ హ్యావ్ బీన్ అనే అర్థం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ జే ఏతే అంటే 2 మీనింగ్స్ వస్తాయి. జే ఏతే అంటే 2 మీనింగ్. ఐ వాజ్ అంటే నేను గతంలో ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ అనే అర్థం కూడా వస్తుంది. ఐ హ్యావ్ బీన్ అనే అర్థం వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి తూ ఆ ఎతే అంటే యు ఆర్ సింగులర్ అనమాట. సింగులర్, నువ్వు గతంలో ఉన్నావు, నువ్వు ఉన్నావు అనే అర్థం వస్తుంది. లేదా యూ హ్యావ్ బీన్ అనే అర్థంలో కూడా వాడతారన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇల్ ఆ ఎతే అంటే హీ వాజ్, అతను గతంలో ఉన్నాడు. ఇంకో విషయం చెప్పొచ్చు.
హీ హ్యాస్ బీన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ హీ హ్యాస్ బీన్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ వన్ ఎల్ ఆ ఎతే అంటే షీ వాజ్ లేదా షీ హ్యాస్ బీన్. ఆమె గతంలో ఉంది గతంలో అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నువ్వు, ఇక్కడ ఎస్ సైలెంట్ కాకపోతే ఇక్కడ ఓవెల్ లెటర్ రావడం వల్ల ఈ రెండు లింకప్ అవుతాయి. ను సా ఓ ఎస్ ఓ నేజల్ సౌండ్, ఎస్ సైలెంట్ లెటర్. సో ను జవోన్ ఎతే వి ఆర్ మేము ఉన్నాము గతంలో. నెక్స్ట్ వన్ వు ఎస్ సైలెంట్ లెటర్ కాకపోతే ఇక్కడ ఓవెల్ వచ్చింది కాబట్టి సో లింకప్ అవుతుంది ఎస్ అనేది. వు సా వే జడ్ సైలెంట్ లెటర్. వు సా వే ఎతే అంటే యు ఆర్ మీరు ఉన్నారు ప్లూరల్లో తీసుకోవాలి, ప్లూరల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇల్ ఎస్ సైలెంట్ లెటర్ కాకపోతే ఓవెల్ వచ్చింది కాబట్టి దీనికి లింకప్ అవుతుంది. ఇల్ సో నేజల్ సౌండ్, ఓఎన్ నేజల్ సౌండ్, టీ సైలెంట్ లెటర్. ఇల్ సో ఎతే దే వర్ అంటే వాళ్ళు గతంలో ఉన్నారు. మస్కులిన్ నౌన్లో తీసుకోవాలి. మస్కులిన్ నౌన్ అంటే పుల్లింగ బహువచనంలో తీసుకోవాలన్నమాట. పుల్లింగ బహువచనంలో తీసుకుంటే వాళ్ళు అంటే మగవాళ్ళు ఉన్నారు అనే అర్థంలో వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్ సో ఎతే సో దే వర్ వారు ఉన్నారు అంటే ఆడవాళ్ళు అక్కడ ఉన్నారు గతంలో అని చెప్పొచ్చు అనమాట. అలాగని చెప్పొచ్చు, దీన్ని వర్ అని కూడా చెప్పొచ్చు, లేదంటే దే హ్యావ్ బీన్ దే హ్యావ్ బీన్ అని చెప్పొచ్చు. చూడండి ఒకసారి ఐ హ్యావ్ బీన్, యు హ్యావ్ బీన్, హీ హ్యాస్ బీన్, షీ హ్యాస్ బీన్, we have been, you have been, they have been. సో రెండు విధాలుగా చెప్పవచ్చు అనమాట. మళ్ళీ ఒకసారి జే ఎతే, క్యూ ఆ ఎతే, ఇల్ ఆ ఎతే, ఎల్ ఆ ఎతే, ను జవో ఎతే, వు జవే ఎతే, ఇల్ సో ఎతే, ఎల్ సో ఎతే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఇల్ ఎల్ ఇక్కడ ప్లూరల్లో కూడా సేమ్ ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఇల్ ఇక్కడ స్పెల్లింగ్ మారినా కానీ ఇక్కడ ఇల్ ఎల్ అనేటువంటి ప్రొనౌన్సియేషనే మనకు వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఇల్ ఎల్, ఇక్కడ కూడా సేమ్ ఇల్ ఎల్ అంటే సింగులర్ ప్లూరల్ ప్రొనౌన్సియేషన్ సేమ్, కాకపోతే ఇక్కడ స్పెల్లింగ్ డిఫరెంట్, అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఇది పాస్ట్ సంబంధించినటువంటి వెబ్స్. ఫ్యూచర్ ఎత్హే టు బి ఉండటం, స్థితిని తెలియజేయడానికి ఫ్యూచర్లో మనం ఇంగ్లీష్లో విల్ బి వాడతాము. సో ఫ్రెంచ్లో ఎలా వాడతారో చూద్దాం. జే సే హే చూడండి, ఫ్రెంచ్లో ఆర్ యొక్క ప్రొనౌన్సియేషన్ వచ్చేసి ఘ అని పలుకుతుంది అనమాట. సో ఇక్కడ డాట్ పెట్టాను, గాకి చిన్న డాట్ పెట్టాను. గార్గిలింగ్ సౌండ్ అనమాట, గార్గిలింగ్ సౌండ్ పలకాలి. ఎప్పుడు ఆర్ యొక్క సౌండ్ అని పలకాలి. మామూలు గాకి ఈ గార్గిలింగ్ గాకి కొంచెం వ్యత్యాసం ఉంది, అది గమనించాలి. సో జే సే హే ఎస్ సైలెంట్ లెటర్, జే సే హే అంటే ఐ విల్ బి నేను ఉంటాను భవిష్యత్తులో. త్యూ సే హ ఎస్ సైలెంట్ లెటర్, త్యూ సే హ యు విల్ బి ఇది సింగులర్లో వాడతారు, నువ్వు ఉంటావు భవిష్యత్తులో. నెక్స్ట్ వన్ ఇల్ ఇల్ సే హ సో ఎల్ సే హ, ఇల్ సే హ, ఎల్ సే హ.
ఇల్ సఖ అల్ సఖ అంటే హీ విల్ బీ, అతడు ఉంటాడు, ఆమె ఉంటుంది అంటే భవిష్యత్తులో అనమాట. సో నెక్స్ట్ వన్, వూ ఎస్ సైలెంట్ లెటర్, సే హో నేజల్ సౌండ్, ఎస్ సైలెంట్ లెటర్, ఇక్కడ ఎస్ సైలెంట్ లెటర్, ఇక్కడ ఎస్ సైలెంట్ లెటర్. సే హో, ను సే హో, ను సే హో అంటే వి విల్ బి, మేము ఉంటాము భవిష్యత్తులో అనమాట. వు సహే, వు ఎస్ సైలెంట్ లెటర్, జడ్ సైలెంట్ లెటర్. వు సహే, వు సహే అంటే యూ విల్ బి, మీరు ఉంటారు భవిష్యత్తులో. ఇక్కడ యు అంటే మీరు అని అర్థం అనమాట, ప్లూరల్. ఫ్రెంచ్లో సైలెంట్ లెటర్స్ అనేవి చాలా ఎక్కువ. సో మీరు వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కేవలం ప్రొనౌన్సియేషన్ మీద దృష్టి పెడితే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్, ఇల్ సే హో, ఇల్ సే హో టీ సైలెంట్ లెటర్. ఎల్ సే హో టీ సైలెంట్ లెటర్. ఇల్ సే హో, ఎల్ సే హో, సే హో అంటే దే విల్ బి. సో ఫస్ట్ వన్ ఏంటంటే మస్కులిన్కి, నెక్స్ట్ వన్ ఏంటంటే ఫెమినిన్కి. అంటే మస్కులిన్ అంటే మగవారికి సంబంధించింది, దే విల్ బి అంటే వాళ్ళు, అంటే మగవాళ్ళు ఉంటారు భవిష్యత్తులో ఉంటారు అని అర్థం. దే విల్ బి అంటే ఇక్కడ ఆడవాళ్ళు భవిష్యత్తులో ఉంటారు అని అర్థం. సో మరి ఆడవాళ్ళు మగవాళ్ళు కొంతమంది కలిసారనుకోండి, ఏది వాడతారు ఈ రెంట్లో? ఇల్ సెగం వాడతారా, ఎల్ సెగం వాడతారా అంటే ఇల్ సెగం వాడతారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఐ వచ్చింది, యూ వచ్చింది, హీ, ఐ, యూ, హీ, షీ వచ్చింది. మరి ఇట్ రాలేదేంటి? మరి ఇట్ పరిస్థితి ఏంటి అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రెంచ్లో హీ కానీ షీ కానీ, ఇట్ అనేది హీ కానీ షీ కానీ. సో ఇట్ అంటూ ప్రత్యేకమైన శబ్దం లేదు, ఇట్కి ప్రత్యేకమైన శబ్దం లేదు. అది మస్క్యులిన్ అయితే హీ అంటారు, ఫెమినిన్ అయితే షీ అంటారు. సో ఇదండి ఫ్రెంచ్లో ఎత్హే వెబ్ గురించి మనం ప్రజెంట్, పాస్ట్ మరియు ఫ్యూచర్ ఈ వెబ్స్ చూసాము. ఇవి హెల్పింగ్ వెబ్స్. సో మెయిన్ వెబ్లో తర్వాత వెళ్దాం. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మనం త్వరలోనే నేర్చుకుందాం. సో చాలా జాగ్రత్తగా వీటిని మనం అయితే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. వీటి వల్లే మనకి టెన్సెస్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. సో చూస్తూనే ఉండండి రామ్ తల్లడ యూట్యూబ్ ఛానల్.